రామారావు గారి దగ్గర నుంచి కానీ ఎవరైనా సరే కింద స్థాయి నుంచి వచ్చారు. ఇందాక కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఎదుగుదలకి దగ్గర దారి ఏముండదు, నలగాల్సిందే. కానీ నలిగేటప్పుడు నాకు నేర్చుకోవాలి. ఇక్కడున్న మత్స అండి ప్రకాష్, ఇప్పుడు మత్స ప్రకాష్, నేను చదువుకుపోయినా పర్లేదు, మా అక్క చదువుకోవాలి, మా అక్క ఎంబీబీఎస్ చేయాలని ఎంత గొప్ప ఉద్దేశం అది. కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంది, నువ్వు కూడా నలిగిపోకూడదు, నువ్వు త్యాగం చేయాల్సిన అవసరం లేదు, నీకు మేము అండగా ఉంటాం, నీకు అండగా ఉండటానికి మేము ఆలోచిస్తున్నాం అనేది ఒక సదుద్దేశంతో చేపట్టిన కార్యక్రమం. వారి నాన్నగారు కూడా నా బిడ్డలకి నేను ఏం చేయగలను తపన పడుతుంటే, ఈ రోజున ప్రభుత్వం వస్తుంటే ఎవరికైనా సరే ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకి చిన్న ఆశ కావాలి. మేము ఉన్నామని ఒక చిన్నపాటి ధైర్యం, చిన్నపాటి ఆశ కల్పిస్తే ఎంతకు ఎదుగైనా ఎదుగుతారు. నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు చెప్పేవాళ్ళు ఎవరన్నా లేరే, మనకి తెలివితేటలు మరి ఇట్లా ఇల్లురా అని చెప్పేవాళ్ళు ఎవరు లేరే అంటే, ఆ రోజున కనుక మనకి ఎదిగే వయసులో సరైన మార్గనిర్దేశం అంటే దిశానిర్దేశం చేయగలిగే వ్యక్తులు ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు సాధించగలం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. పదే పదే మాకు క్యాబినెట్ మీటింగ్స్లో చెప్తూ ఉంటారు, మాకు సరైన నీళ్ళ అవకాశాలు ఉండేవి కావు, రోడ్ల అవకాశాలు ఉండేవి కావు. ఆయన చెప్పిన దాంట్లో పబ్లిక్ ప్రైవేట్ ఈ పార్ట్నర్షిప్ ముందు నుంచి కాదు, ఆయన చిన్నప్పటి నుంచే ఉందని దాని మాటల ద్వారా తెలిసింది. గ్రామానికి రోడ్లు లేనప్పుడు తలా ఒక ఎద్దుబండి తీసుకొని మట్టి తోలుకొచ్చి గ్రామానికి ఒక రోడ్డు వేయిస్తే బస్సు ఆగుద్దని ఒక ఉద్దేశంతో ఆయన నాయకత్వపు లక్షణాలు చాలా టీనేజ్ నుంచి, ఇంకా కాలేజీకి వెళ్ళిన దశ నుంచే మొదలైనవి అని నాకు మాటలు అర్థమవుతుంటే వారు చెప్తా ఉంటే, అలాంటి వ్యక్తే కాబట్టి ఈ రోజున నేను ఒక్కనే కాదు, అందరూ ఎదగాలి. రాష్ట్రంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఈ కష్టాల నుంచి బయటికి రావాలని ఆయన చాలా ఉన్నతాశయంతో సదుద్దేశంతో నిర్వహించబోతున్న ఈ పథకం దిగ్విజయం కావాలి. అందుకని మనం ఎదగటమే కాదు, 10 మంది ఎదగాలి, ఎదగనిచ్చేలా మనం పని చేయాలనేది అత్యున్నత ఉన్నత స్థాయికి చేరిన 10%, అత్యంత దిగువన ఉన్న ఒక 20% ప్రజల్ని, కష్టాలు ఉన్న ప్రజలకి మనం ఏమి చేయగలం. సినిమాల్లో చాలా తేలిక, 2.5 గంటల్లో సమస్యలకు పరిష్కారం చేయొచ్చు. కానీ నిజ జీవితంలో ఆ పరిష్కారాలు ఇవ్వాలి అంటే ప్రభుత్వం చేపడితే దానికి మించిన గొప్పది ఏముండదు. వ్యక్తులు చేపడితే ఒకటి, కృష్ణారెడ్డి గారు కూడా చేపడతారు, సునీల్ గారు చేపడతారు, గోయంకా గారు చేపడతారు. కానీ వ్యక్తులు చేసేది, వ్యాపార సంస్థలు చేసేది ఎంతైనా సరిపోదు ఇన్ని కోట్ల మంది ప్రజలకి. అందుకని ప్రభుత్వం పూనుకుంటే, ఒక విజనరీ లీడర్ పూనుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందనేది ఈ రోజున ఈ పథకం, ఈ P4 కార్యక్రమం చూస్తుంటే, జీరో పవర్టీ కోసం ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తులో. దీనికి కావాల్సిందల్లా ఒక విజన్ ఉన్న నాయకులకి మనందరం కూడా అండగా ఉండి ఆ కార్యక్రమాన్ని నిజంగా కనుక ముందుకు మనందరం సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగితే, ఈ వేదిక పైన ఉన్న ఇన్ని 28 లక్షల కుటుంబాలు ఎంపిక కాబట్టి 28 లక్షల కుటుంబాలకి ముందు ఒక ఆశ ఉంటుంది, భరోసా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ఈ రోజున మీరు చూడండి, వేదిక పైన ఉన్న వాళ్ళు కష్టపడి వచ్చారు. సునీల్ గారు కష్టపడి ఎక్కడో చదువుకొని ఇక్కడ విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి బ్యాంకర్గా ఉండి మళ్ళీ దాన్ని ఒక స్వతంత్రంగా ఒక గ్రీన్ ఎనర్జీ సంస్థ స్థాపించి నలిగిన వ్యక్తి. ఇక్కడ కృష్ణారెడ్డి కూడా గారు అంతే. ఇలాంటి వ్యక్తులు మన ముందున్నారు. ఇలాంటి వ్యక్తుల్ని గత ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వం వ్యాపార సంస్థలు వెళ్ళినా, ఎంటర్ప్రెన్యూర్స్ వెళ్ళినా వాళ్ళు పెట్టుబడులు పెడతా ఉంటే మాకు వాటాలు ఎంత ఇస్తారని అడిగేవాడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం, మీరు అట్టడుగునున్న ప్రజలకి అభ్యున్నతులు మీరు ఎలా వాటా కల్పిస్తారని అడుగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఆ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు గారి నాయకత్వం ఉన్న కూటమి ప్రభుత్వానికి తేడా ఇది. అది వాటాలు అడిగే ప్రభుత్వం, ఇది పేద ప్రజలకి మీ ఎదుగుదలలో వాటాలని పంచండి అని చెప్పే ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వంలో మేమందరం కలిసి ఉన్నందుకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ P4 అనేది ఏంటి, ఏం చేస్తనేది అందరితో పాటు నాకు అవగాహన ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి, అనుభవజ్ఞులు, విజనరీ లీడర్, ఆయన మాటల్లో వింటే ఇది మరింత అద్భుతంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ మంత్రివర్గ సహచరులకి, అలాగే అసెంబ్లీ మన
మన ఎమ్మెల్యేలకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, తెలుగు మహిళలకి, బీజేపీ నాయకులకి, బీజేపీ కార్యకర్తలకి, జనసేన నాయకులకి, జనసేన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదే చైతన్య స్ఫూర్తితో ప్రభుత్వం అత్యద్భుతంగా ముందుకు నడిపించేటువంటి P4 స్కీమ్ గురించి అకుంఠిత దీక్ష